శుభోదయం మిత్రులందరికీ. అయితే ఇప్పుడు చాలా వర్షాలు పడుతున్నాయి. అసలు ఈ వర్షాలకు భగవద్గీతకు ఏమైనా సంబంధం ఉందా అనేటువంటి విషయం తెలుసుకుందాం. మనకు ఆశ్చర్యం వేస్తుంది. భగవద్గీత అనేటువంటి ఒక వ్యక్తిత్వ వికాస గ్రంథం కదా, ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించిన గ్రంథం కదా, లేకుంటే ఒక పురాణాలకు రకరకాలటువంటి అపోహలు ఉన్నాయి భగవద్గీత. అయితే భగవద్గీతలో అనేక అమూల్యమైనటువంటి విషయాలున్నాయి. అందులో ఈ వర్షాలకు సంబంధించింది కూడా ఉందంటే ఆశ్చర్యం వేస్తుంది. అయితే భగవద్గీతలోని కర్మయోగంలో ఒక శ్లోకం ఏం చెప్తుందంటే, అన్నాద్భవంతి భూతాన్ని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవ అనేటువంటి శ్లోకం ఒక అద్భుతమైనటువంటి శ్లోకము. ఇందులో ఈ వర్షాలకు ఏమి కారణము, ఎందుకు వర్షాలు పడతాయి, ఏ విధంగా వర్షాలు పడతాయి అనేటువంటిది ఈ శ్లోకంలో ఉంది. అన్నాద్భవంతి భూతాన్ని అంటే అన్నం వల్లనే ఈ జంతుజాలములన్నీ కూడా పుట్టినాయి. ఈ జీవరాశులు మనం కూడా ఆహారము అన్నం తినడం వల్లనే, ఆహారం తీసుకోవడం వల్లనే మనం పుడుతున్నాం, మనం జన్మనెత్తాం. అన్నాద్భవంతి భూతాన్ని పర్జన్యాదన్న సంభవ. మరి ఆ యొక్క అన్నానికి మూలం ఏంటి, అన్నం రావడానికి, ఆహారం తయారు కావడానికి కారణం ఏంటంటే పర్జన్యము అంటే ఈ వర్షాలు. అన్నానికి మూలము వర్షాలు. అన్నాద్భవంతి భూతాన్ని పర్జన్యాదన్న సంభవ అంటే ఈ వర్షములు అన్నము వల్ల అంటే అన్నానికి మూలమేంది ఈ వర్షము. అన్నాద్భవంతి భూతాన్ని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో. మరి ఆ యొక్క వర్షానికి మూలమేంటి అన్నప్పుడు ఆ వర్షం అనేటువంటిది యజ్ఞం వల్లనే సంభవిస్తుంది. యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవ అంటే ఆ యజ్ఞము దానికి మూలమేంటి అన్నప్పుడు సత్కర్మలు, మంచి పనులు చేయడం వల్లనే యజ్ఞం అనేటువంటిది సాధ్యమవుతుందని చెప్పడం జరిగింది. చూడండి ఎంత బాగా చెప్పారు. అన్నాద్భవంతి భూతాన్ని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవ అంటే అన్నానికి మూలం అనేటువంటిది వర్షము, వర్షానికి మూలం అనేటువంటిది యజ్ఞము, ఆ యజ్ఞం అనేటువంటి దానికి మూలము సత్కర్మలు, మంచి పనులు. కాబట్టి మనం మంచి పనులు చేసినట్టయితే మనకు ఈ యొక్క వర్షాలు కురుస్తాయి అనేటువంటిది. అంటే ఒకదానికి చైన్ అనేటువంటిది ఒక అద్వితీయమైనటువంటి సంబంధం అనేటువంటిది ఉంది. కాబట్టి మనము చివరికి సారాంశం ఏంటంటే, మనకు ఈ ధర్మ కార్యమైనటువంటిది, మంచి పనులు, సత్కార్యములు చేయడం వల్లనే వర్షాలు పడుతున్నాయి అనేటువంటిది ఇక్కడ మనకు గోచరిస్తుంది. కాబట్టి మనందరం కూడా మంచి పనులు చేయడానికి ప్రయత్నం చేద్దాం. జై హింద్, జై భారత్.